ఈరోజు నర్సరావుపేట పట్టణానికి సంబంధించి టిట్కో కాలనీ అండ్ జగనన్న కాలనీ ఏదైతే ఉందో ఈరోజు చెలీడూరుపేట పోయే రోడ్డు నుంచి లోపలికి వస్తే డంప్ యార్డ్ పక్కనే ఉన్న ఈ టిట్కో కాలనీకి జగనన్న కాలనీకి గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ఈరోజు మేమందరం కూడా దాదాపు గంటన్నర నుంచి ఇక్కడ తిరిగి ఇవన్నీ కూడా ప్రజల యొక్క సమస్యలు ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మెయిన్ రోడ్డు చెల్లూరుపేట రోడ్డు నర్సరావుపేట చెల్లూరుపేట రోడ్డు నుంచి టిట్కో వచ్చే దారి దాదాపు ఒక 1 కిలోమీటర్ దారి పొడవునా లైట్లు లేవు. రాత్రిపూట రావాలంటే చాలా భయంగా ఉంది. ఇప్పటికే దొంగతనాలు జరిగాయి. మహిళల దగ్గర ఇద్దరి దగ్గర బండి మీద వెళ్లే వాళ్ళ దగ్గర ఆపి గొలుసులు దొంగతనం చేశారు. ఆల్రెడీ పోల్స్ అన్ని వేసి ఉన్నాయి. పోల్స్ కి కేవలం లైట్లు వేయటానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? 16 నెలలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వచ్చి ఇక్కడికి వచ్చి లైట్లు లేవని చూసే నాదుడే లేడు, పరిస్థితే లేదు. అసలు నేను ఒకటే అడుగుతున్నాను, ఇది మున్సిపాలిటీలో ఉందా లేకపోతే వేరే ఇతర అడవిలో ఉంటున్నావా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను. నర్సరావుపేట మున్సిపాలిటీలో ఉన్న ఇలాంటి కాలనీకి కూడా ఈరోజు మీరు కనీసం వస్తువులు లేకపోతే లైట్ లేకపోతే ఏం చేస్తున్నారు? అట్లానే ఇక్కడ టిట్కో ఇళ్లలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, పాములు వస్తూ ఉన్నాయి. రాత్రి 6 గంటల తర్వాత బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు, బిక్కుమని రోడ్డు మీదకి రావాలన్నా. బయటికంటే ఊరు బయటకు కాదు, ఇక్కడున్న కనీసం ఆ రోడ్ల మీద 40 అడుగులు రోడ్డు మీదకి రావాలంటే నివసిస్తున్న ప్రజలు ఈరోజు ఇంటి ముందున్న రోడ్లు ఇంట్లోంచి బయటికి రావాలంటే పాములు వస్తాయో లైట్ లేవని భయపడుతున్నారు. ఈ కాలనీలో లైట్ లేవు. జగనన్న కాలనీలో అసలు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాలు పడి మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి, రోడ్లు లేవు, లైట్ లేకపోతే పాములు తిరుగుతూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కట్టి ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను నేను. జగనన్న కాలనీలో ఈరోజు దాదాపు ఇక్కడ 600 మంది ఇళ్లు నిర్మాణం చేసుకున్నారు, ఇళ్లు కట్టుకున్నారు, బ్రహ్మాండంగా నివసిస్తున్నారు. వాళ్ళందరికీ కనీస వస్తువులు, రోడ్లు, తాగడానికి నీళ్లు లేవు. ఇవాళ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది ఇక్కడ. ఇది కేవలం టిట్కో ఇళ్లలో ఉన్న వారికి మాత్రమే ఈరోజు మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ ఉంటున్న ఈ పక్కనే ఉంటున్న ఈ 600 జగనన్న కాలనీలో ఉన్న ఇళ్ల వాళ్ళకి ఈరోజు మంచినీళ్ళు అందించే పరిస్థితి లేదు. పైప్ లైన్ లేవు. నేను అంటున్నాను, కనీసం ఇంటింటికి పైప్ లైన్ లేకపోయినా వీధికి ఒక పైప్ లైన్, ఒక ట్యాప్ కనెక్షన్ ఇస్తే పైప్ లైన్ వేసి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ పట్టుకుంటారు. కాబట్టి మంచినీళ్ళు వీళ్ళు తెచ్చుకోవాలంటే దాదాపు నర్సరావుపేట పట్టణానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి మంచినీళ్ళు తాగాలంటే. కానీ బోర్లు లేవు. బోర్లు కనీసం బోర్లు వేయించే పరిస్థితి లేదు. బోర్లు ఏదైనా వీధికి ఒక బోరో లేకపోతే 2 వీధులకు ఒక బోర్ వేయించి ట్యాప్ కనెక్షన్, వీధికి ఒక మంచినీళ్ళు ట్యాప్ కనెక్షన్ ఇస్తే. ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఇది కూడా టిట్కో ఇల్లు తెలుగుదేశం హయాంలో నిర్మించిన ఇక్కడ కనీస వస్తువుల కోసం 15 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇక్కడ రోడ్లు కానీ, ఈ యొక్క అప్రోచ్ రోడ్డు కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, కాలువలు, డ్రైనేజ్ కానీ, కరెంట్ సప్లై కానీ, దాదాపు 64 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. ఇక్కడ ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేశాం. ఇవన్నీ మౌలిక వస్తువులు సుమారు 15 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ టిట్కో ఇళ్లు సంపూర్ణంగా అన్ని వస్తువులు కూడా కల్పించే విధంగా ఇక్కడ పార్క్ తోటి సహా ఇక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమం చేశాం. కానీ పార్కు చూసాం, పార్కులో పిచ్చి మొక్కలు మొలిసాయి, పార్కులో బెంచీలు కూలిపోయాయి, పార్కుని పార్కులా లేదు, ఒక చిన్న అడవిలాగా ఉంది అది పార్కు. సో అలాంటి పరిస్థితి. అట్లానే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ మా ఎమ్మటే పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైల్వే ట్రాక్ కి ప్రొటెక్షన్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు. ఆల్రెడీ 2 వ్యక్తులు చనిపోయారు. ఒక కుర్రవాడు, 22 సంవత్సరాలు ఉన్న కుర్రవాడు, ఒక పెద్ద వయసు ఉన్నవాళ్ళు, ఇద్దరు రైల్వే ట్రాక్ మీద అంటే పొరపాటున కాలు స్లిప్ అయిపోయి పడిపోయి 2 వ్యక్తులు చనిపోయారు. చనిపోయినా ఈ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి పట్టింపే కార్పు లేదు. కనీసం కాంపౌండ్ వాళ్ళు రైల్వే వాళ్ళే శాంక్షన్ చేస్తారు. ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఒకటే, మనం అప్లికేషన్ పెడితే రైల్వే వాళ్ళే కట్టిపోతారు. వాళ్ళకి నిధులు ఉన్నాయి, సఫిషియెంట్ నిధులు ఉన్నాయి. రైల్వే వాళ్ళని కోరి ఇమీడియట్ గా కాంపౌండ్ వాళ్ళు అరేంజ్ చేయాలి. రాత్రిపూట లైట్లు వేయాలి. లైట్లు వేయకపోతే దొంగతనాలు ఇళ్లలో. ఇప్పుడు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ టిట్కో ఇళ్ళు దాదాపు 1530 ఇళ్ళు ఇక్కడ నిర్మాణం జరిగినాయి. ఈ నిర్మాణం జరిగితే ఇప్పటి వరకు ఇక్కడ నివసిస్తున్న వారు 150 కుటుంబాలు మాత్రమే. మరి దాదాపు 1350 ఏమయ్యారు?
ఎందుకు ఇక్కడ నివసించట్లేదు? వాళ్ళకి ఇల్లు కేటాయించారా? ఆ కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. ఎస్, మేము అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం హాయంలో ఎక్కడో బయట ఉన్న వాళ్ళకి, ఇతర గ్రామాల వాళ్ళకి ఇచ్చారు, అనర్హులందరికీ ఇచ్చారు. వాళ్ళందరినీ తొలగించి మేము పట్టణంలో ఉన్న వాళ్ళకి 350 మందికి డబ్బులు కట్టించి ఇల్లు అలాట్ చేపించే కార్యక్రమం చేశాం. అసలు ఎవరో ఒకరు ఉండాలి కదా. కనీసం 1350 ఇళ్ళు ఇక్కడ ఖాళీ ఉన్నాయంటే ఎవరికి ఇచ్చాము? ఎలక్షన్ ముందే మేము లోన్ శాంక్షన్ చేసి దాదాపు 650 మందికి తాళాలు అందజేశాం. ఎలక్షన్ ముందే ప్లాట్లు కూడా కేటాయించాం. వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎందుకు ఈరోజు ఈ కాలనీని విస్మరించారు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? దయచేసి నారాయణ గారు, ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి గారు, దయచేసి ఒక్కసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. టిట్కో ఇళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిసి కాలువలో నీళ్లు ప్రవహించట్లేదు. చెత్త తీసుకొని పోయేవాడు వారానికి ఒక రోజు వస్తాడు. మంచినీళ్లు రోజు సాయంత్రం 1 గంట ఇస్తారు. 6 గంటలకి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, బ్రహ్మాండంగా 2 పూటలు ఇవ్వచ్చు, ఉదయం సాయంత్రం ఇవ్వచ్చు. మంచినీళ్లు వేసేవాడు రావట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు అసలు ఇక్కడికి వచ్చి తొంగి చోట్ల వారానికి ఒక క్లీన్ చేసేవాళ్ళు వస్తారు చెత్త తీసుకెళ్ళడానికి. మున్సిపాలిటీ మాకు సంబంధం లేదు ఈ కాలనీతోడని మున్సిపాలిటీ ప్రవర్తిస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు వస్తారు, ఏంటి రంగులు మార్చమని వెళ్తాడట. అంటే రంగులేనా ముఖ్యం? నేను అనేది ఈ రంగులతోటేనా మీ కాలం గడిపేది? కనీసం వస్తువులు ఏర్పాటు చేయరా? ఇక్కడ లైట్ లేవు, కాలువలు క్లీన్ చేయడానికి కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిసే, పార్కు లేదు, కాంపౌండ్ వాల్ లేదు, దొంగతనాలు జరుగుతున్నాయి. కనీసం ఈ దొంగతనాలు ప్రివెన్షన్ అన్నా చేయాలి. లైట్లు వేపించి పాములు తిరుగుతూ ఉన్నాయి. మంచి జగనన్న కాలనీ అయితే మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, ఏమీ లేవు. ఇంత ఘోరంగా ఈరోజు నర్సరావుపేట పట్టణానికి సంబంధించిన కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 16 నెలలు అయింది, ఏం చేసింది ప్రభుత్వం? కనీస వస్తువులు ఏర్పాటు చేయాలి. దయచేసి కొత్తగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు కృతికా శుక్లా గారు, మీకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని పల్నాడు జిల్లా కలెక్టర్గా వేసినందుకు సంతోషిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని ఇక్కడికి. ఖచ్చితంగా ఆహ్వానంతో పాటు ఈ కాలనీని మీరు విజిట్ చేయాలి, ఈ కాలనీకి రావాలి, మీరు ప్రత్యేకంగా వచ్చి ఈ సమస్యల్ని మీరు తీర్చాలని చెప్పి. ఎందుకంటే మీరు మంచి వ్యక్తులు, మీరు ప్రజా సమస్యల మీద స్పందిస్తామని నిన్నే స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యల్ని మీరు గుర్తించి ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా కలెక్టర్ గారు దయచేసి మీరు ఈ కాలనీని విజిట్ చేసి ఈ కాలనీలో ఉన్న మౌలిక వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేయాలని ప్రజల తరపున ఈరోజు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.